హామీ అన్నింటినీ అమలు చేయాలి. ఇప్పటికీ 6 గ్యారెంటీలు 420 హామీలు ఇవన్నీ కూడా ఇచ్చి మోసపూరితంగా ఆనాడు గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు పరిపాలన చేతగాక పరిపాలన మొత్తం పడకేసి ఇలా అడ్డగోలుగా కమిషన్లని అదేవిధంగా డిపోలని కాళేశ్వరం కోరుకున్న పూలకుండా కూలిపోయిందని అనేక రకాల అబద్ధాలు చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని నడిపిస్తాము. అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు బాధపడతా ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగమే కావచ్చు, ఆట కార్మికులు కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, మరి విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, అనేక రకాల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఈరోజు కొత్త ఉద్యోగులు ఇవ్వబట్టి మరి రేవంత్ రెడ్డి గారు మనకు 12,000 రూపాయలు ఇస్తారన్నారు. చెప్పినప్పుడు హామీ ఈ రోజు వరకు పట్టించుకోవట్లేదు. మరి ఎక్స్ప్రెషన్ మరి దిక్కు లేదు, దాని డెవలప్మెంట్ ఏం లేదు. ఈ రకంగా మన 3% పెట్టిన తర్వాత ఆరోగ్యానికి కనీసం ఇంట్లో వెళ్ళే పరిస్థితులు లేకుండా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మరి అన్నింటినీ కూడా మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మన భవిష్యత్ తరాల నాయకులు ఆయన వచ్చి సూర్యాపేటకు వచ్చి ఆ సభను దాన్ని మనం ప్రసంగిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కదిగా వస్తుంది. ఖచ్చితంగా మరి ఆటో కార్మికులు కోల్బాడ పెట్టదు. మరి మీరు పెట్టుకుంటే మీరు మా ప్రభుత్వం కూడా కూలిపోతుంది. మరి వచ్చేసారి కూడా నా పుట్టగాలు ఉన్నాయని చెప్పేసి ఈ ప్రభుత్వం జరిగే విధంగా భయపడే విధంగా కేటీఆర్ గారు మన జగన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ సూర్యాపేటలో పెద్ద ఎందుకంటే అనేక సందర్భాల్లో కూడా తెలంగాణ ఉద్యోగాలు కావచ్చు, మరి మన ప్రభుత్వంలో కావచ్చు, సూర్యాపేట నుంచి అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. కేసీఆర్ గారు ఇక్కడి నుంచే 2012 ఇంద్రమ్మ కాంగ్రెస్ సభ కేంద్రంలో గుర్తించు ఆ సభలోనే కేటీఎస్ అని చెప్పేసి ప్రకటించిన ప్రకారం ఈ రోజు అన్ని కార్యక్రమాలు ఈ రోజు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా ఆరోగ్యం చెప్పే తప్పకుండా మన కార్మిక సమస్యలు కూడా ఆరోగ్యానికి వచ్చినటువంటి హామీలు కూడా అమలు చేసే వరకు నాయకులు నాయకత్వం కేటీఆర్ తప్పకుండా సహకరిస్తున్నాం. స్థానిక టయానికి మా అందరూ కూడా ఇక్కడ సాగే టైంలో పడుతున్నాం. పెద్ద నాయకులు వస్తుంది కాబట్టి ఆయన అన్ని రకాల ఏర్పాటు ఉండాలి. ఏదో మనం మామూలుగా వేపు మంది మీటింగ్ కాదు. కేటీఆర్ గారు వస్తున్నారంటే ఎక్కడ తెలుసు. కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారు ఆగిపోయినటువంటి ఆ పెద్ద నాయకులు వస్తే మనకి ఈరోజు ప్రభుత్వం మెడలు వచ్చడం తప్పకుండా సాధించుకుంటాం. ఆ దిశగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నేను అప్పుడు హైదరాబాద్లోని పిల్లలను దాటాను చూసుకోవాలంటే మనం రావడం జరిగింది. ఏ సమస్య ఉన్నా తప్పకుండా రేవంత్ రెడ్డి గారి యొక్క సలహా సూచనలతో పరిశీలించుకుందాం. మేము కూడా ఎప్పుడు కూడా రెండంటే ఉంటాం. నేను నా జగన్ రెడ్డి గారు అన్నీ కూడా ఎందుకంటే మీకు పని చేసుకుంటే నడిచేటటువంటి పరిస్థితి. సభ పెట్టుకోవాలంటే సభకు చాలా ఏర్పాట్లు ఉంటాయి. అన్ని ఏర్పాట్లు మన స్థానిక ఎమ్మెల్యే గారు చూసుకుంటారు. వారి యొక్క సూచన మేరకు వారి యొక్క గైడ్లైన్స్ ప్రకారం మనం ముందు కూడా తప్పకుండా ఈ గైడ్లైన్స్ పెద్ద ఎత్తున విజయాలు చేసుకుంటాం. సూర్యాపేటలో కనిపిణీ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ ఆరోగ్యం నిర్వహించడం విధంగా ఈ సూర్యాపేటలో పార్టీగా మేము ఉంటాం. ఈ పార్టీ కేడర్ ఆరోగ్య కార్మికులు ఉంటాం. పార్టీ కేడర్ కూడా మేము కార్మిక పక్షాల తప్పకుండా సభలో పాల్గొంటాం. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నియమిస్తాం. మన యొక్క సమస్యలు పరిష్కరించడం తెలియజేస్తాం. ఎప్పుడు పిలిపించినా మీరందరూ కూడా అన్ని అడ్డంగా ఉన్నటువంటి అధ్యక్షులు కార్యదర్శులు మరి మిగతా వాళ్ళు కూడా ఆ రోజు మనం ఏదైతే అనుకుంటామో ఆ రోజు ఒక్క ఆటో కూడా ఇస్లాం ప్రతి కార్మికులు అవసరాలు ఉంటే ఇంకా మన కుటుంబ సమేతంగా వచ్చినా కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆట కార్మికులు మన సంఖ్య కూడా తెలుసుకోవాలి. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తూ అవకాశం